హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కీర్తి ముచ్చట్లు. ఎలా ఉన్నారు అందరూ? బీఎడ్ ఫస్ట్ సెమ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ ఎగ్జామ్ తోటి ఎగ్జామ్ సెంటర్లో జరిగే రొటీన్ ఏంటంటే ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఏం చదివినా, ఇది చదివినా, అది చదివినా, ఆ క్వశ్చన్ చదివినా, ఈ క్వశ్చన్ చదివినా అని చెప్పేసి టెన్షన్ తోటి అదొక డిస్కషను. ఎగ్జామ్ రాసి బయటకు వచ్చిన తర్వాత ఆ క్వశ్చన్ రాసినా, ఏ క్వశ్చన్ రాసినా అని మళ్ళీ అదొక టెన్షన్. ఎగ్జామ్ అంతా అయిపోయిన తర్వాత క్లాస్ బాయ్స్ అందరు కలిసి మంచి సెల్ఫీస్ అవన్నీ తీసుకొని వాళ్ళైతే పార్టీ వేసుకొని ఎంజాయ్ చేసినారంట. మెయిన్ గర్ల్స్ అయితే ఎవరి ఇళ్ళకి వాళ్ళకి పారిపోయినాము. ఇళ్ళల్లో పనులు స్టార్ట్ చేసుకున్నాం అనమాట. ఎగ్జామ్ టైంలో క్లోత్స్ ఎక్కడి అక్కడ ఏ వస్తువు ఎక్కడిది పడితే అక్కడ వేసినాం. అవన్నీ కూర్చొని నీట్గా సర్ది పెట్టుకున్నాం అనమాట. అమ్మాయిల డ్యూటీ ఇది అయింది, అబ్బాయిల డ్యూటీ అది అయిందనమాట. మ్యాక్సిమము బీఎడ్ చేసే వాళ్ళలో మ్యారేజ్ అయిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు. సో ఇక తొందర ఇళ్ళకి వెళ్ళి ఎవరి పని వాళ్ళు స్టార్ట్ చేసినాం. ఆ రోజు అయితే కనీసం ఒక గ్రూప్ సెల్ఫీ దిగేదాకా కూడా ఎవ్వరూ ఉండలేదు. ఇలా ఉంటాయి పెళ్ళిళ్ళై చదువుతున్నప్పుడు ఒక్కొక్క సిచ్యువేషన్ ఇలా ఉంటుంది అనమాట. నేను నా హడావిడిలో కొన్ని అటు ఇటు చేస్తే మా పాప ఇక మా మమ్మీ కొంచెమే అటు ఇటు చేసింది. ఇక నేను ఫుల్ ఫ్లెడ్జ్గా నేను అన్నీ చేయాలని చెప్పేసి ఆమె మొత్తం ఎక్కడివి అక్కడ అట్లా చేస్తే ఇక అన్నీ కూర్చొని నీట్గా చదువుకుంటున్నాను అనమాట. నేనైతే పిల్లలు పెద్ద అయ్యే వరకు కింద షెల్ఫ్స్ కట్టించుకోవద్దండి, అన్నీ సబ్జాలు ఉండాలన్నమాట. పైన సబ్జాలు ఉంటాయి కదా, అవే బెటర్. అన్నీ అందులోనే పెట్టుకోవాలి, ఏ సెల్ఫ్ కింద ఉండకూడదు. నిజంగా నాకు అదే అనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఏది అందకున్నా చైర్ వేసుకొని మరి అవి తీసి కింది మీద పెడుతుంది. ఆమె భయానికి ప్రతిదీ పై సెల్ఫ్లో పెట్టడం అయిపోతుంది. నా పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుందా మీకు? బట్టల షెల్ఫ్లో పౌడర్ డబ్బాలు, కుంకుమ డబ్బాలు, అవి పెట్టుకున్న దువ్వెనలు అవన్నీ పైసల్లో పోయినాయి. కింద ఏది దొరకకుండా పెట్టుకుంటున్నాను నేనైతే. 5:30 కల్లా ఎగ్జామ్ అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత ఇవన్నీ సర్దుకునేసరికి ఆల్మోస్ట్ నాకు 1.5 hours పట్టింది. సో ఇదన్నమాట లాస్ట్ డే ఆఫ్ ఎగ్జామ్స్. మీకు ఒకవేళ వీడియోస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కీర్తి ముచ్చట్లు.